దేవుళ్ళు మనుషులతో మాట్లాడతారా? ఇప్పటి సంగతి మనం చెప్పలేం కానీ గత కాలంలో దేవుళ్ళు మనుషులతో మాట్లాడేవారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం అలాంటి ఒక సంఘటనకు సాక్షి. అన్నమయ్య గురించి తెలియని తెలుగువారు ఉండరు. ఆయన మూడో మనవడు చిన్న తిరుమలాచార్యుడు. ఆయన్నే తాళ్ళపాక చిన్నన్న అనేవారు. ఈయన దాదాపు అన్నమయ్య అంతటి వాడు. దాదాపు 500 సంవత్సరాలకు ముందు తిరుపతి పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పద్మశాలీలు, జాండ్రవారు అనే 2 వర్గాల మధ్య ఒక వివాదం చోటు చేసుకుంది. అదేమిటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భార్య పద్మావతి దేవి మా ఇంటి ఆడపడుచు అని పద్మశాలీలు, కాదు మా ఇంటి ఆడపడుచు అని జాండ్రలు మాట పెరిగి గొడవ చేసుకున్నారు. ఎంతకీ ఈ వివాదం తేలలేదు. అయితే ఇరు వర్గాల వారికి తాళ్ళపాక చిన్నన్న కులగురువు. ఈ వివాదం తేల్చమని 2 వర్గాల వారు ఆయన దగ్గరికి వెళ్ళారు. అయితే అప్పట్లోనే తాళ్ళపాక చిన్నన్నకు ఒక విశేషమైన పేరు ఉండేది. అదేమిటంటే సాక్షాత్తు శ్రీ పద్మావతి దేవి వారే స్వయంగా తాళ్ళపాక చిన్నన్నతో మాట్లాడేవారట. అప్పుడు ఆలోచించిన తాళ్ళపాక చిన్నన్న, దీన్ని నేను తేల్చడం ఎందుకు, స్వయంగా అమ్మవారినే అడుగుదాం అని తాళ్ళపాక చిన్నన్న పద్మావతి దేవి వారిని ప్రార్థించాడు. అప్పుడు ఆమె అంతా విని నవ్వి, నేను పద్మశాలీల ఆడపడుచునే అని చెప్పిందట. ఇక సాక్షాత్తు అమ్మవారే చెప్పిన తర్వాత వివాదం ఏముంది? తాళ్ళపాక చిన్నన్న పద్మావతి దేవి వారు పద్మశాలీల ఇంటి ఆడపడుచు అని తేల్చాడు. అది విని పద్మశాలీలు మహదానందం పొందారు. గురుదక్షిణగా ఒక 10,000 వరహాలు పోగు చేసి తాళ్ళపాక చిన్నన్నకి ఇచ్చారు. అయితే ఈ ధనాన్ని తాళ్ళపాక చిన్నన్న వాడుకోలేదు. చంద్రగిరికి దగ్గరలో ఒక పెద్ద స్థలాన్ని కొన్నాడు. తన తాత అన్నమయ్య, తన వంశం తాళ్ళపాక చిరస్థాయిగా నిలిచిపోయేలా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కట్టాడు. అదే తెమ్మప్ప గుడి. తెమ్మప్ప అంటే తిరుమలప్ప. ఈ ఆలయం అద్భుత ఆలయ శిల్పకళతో విశేషంగా ఎంతో మహాద్భుతంగా ఉండేది. అయితే అలియ రామరాజు రాజుగా ఉన్నప్పుడు ముస్లిం సైన్యం చేతిలో విజయనగర సామ్రాజ్యం ఓడిపోయింది. ఆ ముస్లిం సైన్యాలు హంపి మీద దాదాపు 6 నెలలు దాడి చేశారు. దాడి చేసిన తర్వాత రాజ్యం అంతా పడ్డారు. ఎక్కడ ఆలయాలు కనపడ్డా వాటిని ధ్వంసం చేశారు. అయితే కొన్ని ఆలయాలు తప్పించుకున్నాయి. కానీ చంద్రగిరికి, తిరుపతికి రహదారికి పక్కనే ఉన్న ఈ తిమ్మప్ప ఆలయం ఈ దాడి నుంచి తప్పించుకోలేకపోయింది. ముస్లిం సైన్యాలు ఈ తిమ్మప్ప గుడిని ధ్వంసం చేశారు. ఇప్పుడు మనకి ఈ శిథిల రూపంలో కనిపిస్తూ ఉంది. శిథిల రూపంలో కనిపిస్తూ ఉన్న ఈనాటికి దేవుళ్ళు మనుషులతో మాట్లాడేవారు అనే ఒక అద్భుత రహస్యానికి సాక్ష్యంగా ఈ ఆలయం నిలిచి ఉంది.